వన్ పీస్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ 3 అండ్ పార్ట్ 2 ఎండింగ్ చూస్తే ఏస్ ని ఎగ్జిక్యూషన్ సైట్ కి తీసుకువెళ్తారు, మెరైన్ ఫోర్ట్ కి తీసుకువెళ్తారు. లూఫీ వాళ్ళు కూడా బయటకు తప్పించుకొని వస్తారు. అండ్ మీకు ప్లేస్లు ఎలా ఉంటాయంటే మీకు స్క్రీన్ పైన పిక్చర్ కనపడుతుంది, మీకు కరెంట్స్ అనేవి తిరుగుతున్నట్టు కనిపిస్తున్నాయి కదా, దాంట్లో నుంచి ఫాస్ట్ వేగా మెరైన్ ఫోర్ట్ కి వెళ్ళిపోవచ్చు. అందుకనే ఆ గేట్స్ తెరుచుకోవాలి. బయట నుంచి అయితే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతానే ఉంటాం. అండ్ ఎవరైనా వన్ పీస్ చూసిన వాళ్ళు మళ్ళీ రీవాచ్ చేస్తూ ఉంటే నేను ఏమైనా మెయిన్ ఇంపార్టెంట్ సీన్స్ ఏమన్నా మిస్ చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో సజెస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను మళ్ళీ మొత్తం రీవాచ్ చేయట్లేదు, మెయిన్ కంటెంట్ అనేది నేను చెప్తున్నాను బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి. అండ్ మెరైన్ ఫోర్ట్ ఆర్క్ అనేది యానిమీలో చూడాల్సిన ఆర్క్. నేను జస్ట్ మీకు ఇంట్రెస్ట్ తేటానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. వన్ పీస్ లోనే కాదు, వన్ ఆఫ్ ది టాప్ రేటెడ్ ఆర్క్ ఇన్ ద యానిమీ హిస్టరీ. అండ్ ఫ్లీట్ అడ్మిరల్ నేమ్ వచ్చేసి సెంగోకు. అంటే మెరైన్స్ లోనే టాప్. అండ్ ఫ్లీట్ అడ్మిరల్ పైన కూడా కమాండర్ షిప్ ఉంటాడు, బట్ మెరైన్స్ వరకు ఫ్లీట్ అడ్మిరల్. సెంగోకు ఉన్న టైం ఏంటంటే రోజర్, వైట్ బ్రీడ్ ఇలాంటి పైరేట్స్ ఉన్న టైం అనమాట. సెంగోకు తెలుసు వైట్ బ్రీడ్ గురించి. అండ్ వైట్ బ్రీడ్ షిప్స్ ఏమీ కనపడవు, ఎగ్జిక్యూషన్ దగ్గరకు వచ్చేస్తుంది. ఏం చేస్తున్నాడు అబ్బా వైట్ బ్రీడ్ అనేది ఎవ్వరికి అర్థం కాదు. సెంగోకు ఖచ్చితంగా వైట్ బ్రీడ్ ఏదో ఒకటి చేస్తాడు, ఎటు నుంచి వస్తాడని తను ఎదురు చూస్తూ ఉంటాడు. సడన్ గా నీళ్ళలో నుంచి పడవలు బయటకు వస్తాయి. ఎదురు నుంచి రావన్నమాట. సడన్ గా నీళ్ళలో నుంచి పైకి వస్తాయి, కోటింగ్ వేసుకొని వస్తాయి. కోటింగ్ ఉంటేనే నీళ్ళలో నుంచి పడవలు వెళ్ళగలవు. కోటింగ్ అంటే ఏం లేదు, బబుల్ ఉండటం అనమాట షిప్స్ కి. అండ్ వైట్ బ్రీడ్ క్రూ మొత్తం అలా కింద నుంచి పడవలు లెగుస్తాయి. అండ్ వైట్ బ్రీడ్ క్రూ కాకుండా ఎవరైతే వైట్ బ్రీడ్ కి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ సీ నుంచి వస్తూ ఉంటారు చాలా మంది. అండ్ ఇటు పక్క ఇంపెల్ డౌన్ నుంచి తప్పించుకొని వస్తారు కదా, అది ఏంటంటే వాళ్ళు తప్పించుకునేది కూడా మెరైన్ షిప్. మెరైన్ షిప్ లోనే వస్తూ ఉంటారు లూఫీ అండ్ బగ్గీ. ఇంపెల్ డౌన్ లో ఉన్న జైలర్స్ ని మొత్తం బగ్గీ తప్పిస్తాడు. అందుకని వాళ్ళందరికీ బగ్గీ ఒక హీరో లాగా కనిపిస్తాడు. బగ్గీకి కూడా ఫ్రీగా ఇమేజ్ వస్తుంది కాబట్టి తను కూడా ఒక హీరో లాగా చెప్పుకుంటూ ఉంటాడు. గుర్తుంచుకోండి, ఇవాన్కోకి మాత్రమే లూఫీ డ్రాగన్ కోడ్ కానీ అండ్ ఏస్ రోజర్ కొడుకు అని తెలుసు. జింబేకి గానీ, బగ్గీకి గానీ, మిస్టర్ 3 కానీ తెలియదు. అండ్ మెరైన్ షిప్పే కాబట్టి అందులో ఒక వాకీ టాకీ లాగా ఉంటుంది. అంటే ఆ టైంలో నత్త స్నేహిల్స్ అనమాట, దాని నుంచి వాయిస్ అయితే వస్తుంది. ఆ వాయిస్ నుంచి మీరు మీ షిప్ లో ఉన్నది ఇద్దరు డేంజరస్ పైరేట్స్ ఉన్నారని మేము గమనించామని చెప్పగానే ఎవరబ్బా అనుకుంటారు. అండ్ ఫస్ట్ లూఫీ పేరు చెప్తారు. ఓకే, లూఫీ ఇంపెల్ డౌన్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చాడు కాబట్టి తను ఒక పెద్ద క్రిమినల్ అని అనుకుంటారు. బట్ సడన్ గా బగ్గీ పేరు కూడా చెప్తారు. అసలుకే అక్కడ బగ్గీ అంటే తోపు, ఆ పేరు చెప్పగానే బగ్గీ కూడా డేంజరస్ పైరెట్ అని అనుకుంటా ఉంటారు. అండ్ బగ్గీ కూడా షాక్ అవుతాడు, ఏంటబ్బా నేను డేంజరస్ పైరెట్ ఏంటబ్బా. అండ్ వాళ్ళు ఇంకో అనౌన్స్మెంట్ ఇస్తారు అక్కడ నుంచి, ఏంటంటే తను రోజర్ పైరెట్స్ లో అపరెంటస్ గా పనిచేశాడని. అండ్ లూఫీని తప్పించుకోవడానికి హెల్ప్ చేసింది రేలే అని చెప్తాడు. అండ్ రేలే అనగానే బగ్గీ కూడా రేలే అంకులా అని అంటాడు. ఇక జైలర్ అందరూ అంకుల్ అంటున్నాడు ఏంటి అంటే, నువ్వు ఖచ్చితంగా పని చేసావు అనగానే పని చేశానని చెప్తాడు. ఇంకా ఫ్రీగా ఇమేజ్ వస్తుంది కాబట్టి. కింద చూస్తే 6 వార్ లార్డ్స్. ఒక వార్ లార్డ్ ఏంటంటే బ్లాక్ బ్రీడ్ జైల్లోనే ఉంటాడు, ఇంకా క్రిమినల్స్ తీసుకో సమయంలో ఉంటాడు తను. అండ్ ఏస్ ఉంటాడు, తన పక్కనే ఫ్లీట్ అడ్మిరల్ అండ్ ఇటు పక్క గార్ప్ ఉంటాడు. అండ్ కింద ముగ్గురు అడ్మిరల్స్ ఉంటారు. అండ్ ఆ ముగ్గురు అడ్మిరల్స్ లో ఒకళ్ళ పేరు ఆవోకిజీ అండ్ తను ఐస్ అటాక్ అనమాట. అండ్ మధ్యలో కూర్చునే అతని పేరు అకాయను. తన పవర్ ఏంటంటే మ్యాగ్మా. మ్యాగ్మా అంటే హాట్ లిక్విడ్ రాక్. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే లావా ఉంటుంది కదా, లావా 2200 డిగ్రీస్ హాట్నెస్ ఉంటాయి. మ్యాగ్మా 2400 డిగ్రీస్ వేడి ఉంటుంది. సో మీరే అర్థం చేసుకోవచ్చు. ఇంకా అండ్ మూడు అతని పేరు కిజారు. అక్కడ సెలెస్టియల్ డ్రాగన్ ని కొట్టంగానే ఆ అడ్మిరల్ వచ్చేది అంటే లైట్నింగ్ అనమాట. లైట్నింగ్ పంపిస్తాడు. బోహాకాంగ్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది అనమాట. అంటే లూఫీకి సపోర్ట్ చేయాలి, బట్ తను గవర్నమెంట్ సైడ్ ఉండాలి. అండ్ ఎదురుగా వైట్ బ్రీడ్ అండ్ తన క్రూ. వైట్ బ్రీడ్ ఒక్కసారి తన పవర్ ఏంటంటే ఫ్రెండ్స్, సింపుల్ గా చెప్పాలంటే గాలిని కూడా బ్రేక్ చేయగలనమాట, అంత పవర్ ఉంటుంది తనకి. తన డెవిల్ ఫ్రూట్ వచ్చేసి వన్ ఆఫ్ ది టాప్ స్ట్రాంగెస్ట్ ఫ్రూట్స్ ఇన్ వన్ పీస్. ఒక్కసారిగా గాలిని బ్రేక్ చేస్తాడు. అండ్ వెనకున్న సముద్రం మొత్తం ఎర్త్ క్వేక్ వచ్చేసి సునామీ లాగా మెరైన్ ఫోర్ట్ పైనకి వస్తూ ఉంటుంది. ఇంకా ఆవోకిజీ ఏం చేస్తాడంటే పైకి లేచి ఆ నీళ్ళని మొత్తం ఐస్ గా చేసేస్తాడు. ఆ నీళ్లు మొత్తం అంతే ఆగిపోతాయి. కరెక్ట్ గా ఐస్ మెరైన్ ఫోర్ట్ కు వచ్చినట్టుగా ఉంటుంది. అండ్ ఐస్ మీద లూఫీ వాళ్ళ షిప్ ఉంటుంది, అంటే మెరైన్ షిప్ ఉంటుంది. బగ్గీ కిందకు చూసి భయపడతా ఉంటాడు, వార్ జరుగుతా ఉందని. పక్క మెరైన్స్ లో కెప్టెన్స్ కూడా ఉంటారు. మనకి బాగా గుర్తొచ్చే కెప్టెన్ స్మోకర్. నేను ఇంతకుముందు వన్ పీస్ 3 ఎపిసోడ్స్ చెప్పినప్పుడు దాంట్లో చెప్పాను. అండ్ ఇంకా సెంగోకు ఎగ్జిక్యూషన్ పక్కన ఇద్దరు ఎగ్జిక్యూషనర్స్ ఉంటారు, అంటే వాళ్ళే చేయాలి. మీకు తెలిసిందే కదా, తల నరికే వాళ్ళని సపరేట్ గా ఉంచుతారనమాట. వాళ్ళు ఏం పవర్ఫుల్ గా ఏముంటారు, జస్ట్ బటుల్లాగా సోల్జర్స్. అండ్ సెంగోకు ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు ముందుగా అనౌన్స్మెంట్స్ ఇస్తా ఉంటాడు. ఏస్ ఎవరో కాదు, కింగ్ ఆఫ్ ది పైరేట్స్ కొడుకు అని అనౌన్స్మెంట్ ఇస్తాడు. అండ్ అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం షాక్. ఇప్పుడు చెప్పబోయేది సెంగోకు చెప్తాడో చెప్పడో తెలియదు ఫ్రెండ్స్, బట్ ఇప్పుడే చెప్పేస్తున్నాను. మేము గవర్నమెంట్ రోజర్ కి కొడుకు ఉన్నాడని తెలిసిన తర్వాత తనని చంపడానికి వెళ్ళాం, బట్ ఎవ్వరు ఆ టైంలో
10 నెలల కడుపుతో ఎవరు లేరు ఎదిగినప్పుడు అని చెప్తాడు. 10 నెలల కడుపుతో యాక్చువల్లీ ఏస్ వాళ్ళ అమ్మ ఉంటుంది, బట్ గవర్నమెంట్ వాళ్ళు ఎదుగుతా ఉంటారు, అంతే కనకుండా ఉంటుంది. 20 నెలలు అంటే ఇంకో 10 నెలల తర్వాత గవర్నమెంట్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎవరు లేరని తర్వాత 20 నెలల తర్వాత ఏస్ని కంటుంది. అండ్ ఆ ఏస్ని గార్ప్ తీసుకొని లూఫీ దగ్గర పెంచుతాడు. అండ్ వైట్ బ్రీడ్ ఇంకందరినీ వెళ్ళమంటా ఉంటాడు, బట్ ఆ ఫోర్ట్ దగ్గరికి ఎవ్వరు వెళ్ళలేదు ఫ్రెండ్స్. చాలా కష్టంగా ఉంటుంది. అంటే ఎదురు కూడా మెరైన్స్ ఉంటారు కదా, అండ్ వార్ లార్డ్స్ కూడా ఫైట్ చేస్తూ ఉంటారు. అండ్ సెంగోకు చెప్తాడనమాట, ఒక గంట ముందే ఎగ్జిక్యూషన్ చెయ్యండి అని. అండ్ అది పైన ఉన్న వాకీ టాకీలో వినిపిస్తుంది. అంటే పైన మెరైన్ షిప్ ఉంటుంది కదా లూఫీ దగ్గర, అక్కడ వినిపిస్తుంది. అండ్ వాళ్ళు పైనుంచి ఏమో ఆ గడ్డల్ని కింద పడేద్దామని చూస్తూ ఉంటారు. సడన్ గా ఐస్ ముక్కలు ఇరిగి మొత్తం కింద పడతా ఉంటారు. అండ్ వాళ్ళని చూసి మైండ్ బ్లాక్ అయిపోతుంది కింద ఉన్న వాళ్ళకి. కింద కోబీ కూడా ఉంటాడు. కోబీ ఎవరో తెలిసిందే కదా, లూఫీ స్టార్టింగ్ కోబీని మెరైన్ కట్టడానికి ప్రోత్సహిస్తాడు. అండ్ గార్ప్ ని చూసి సెంగోకు తిట్టుకుంటూ ఉంటాడు, ఈ ఫ్యామిలీ ఎప్పుడు అడ్డుగానే వస్తుందని. అండ్ గార్ప్ కూడా షాక్ అవుతాడు, తను మెరైన్ ఫోర్ట్ దాకా వచ్చాడని. అండ్ క్రోకోడైల్ ఇవాన్గో కూడా దిగుతూ ఉంటుంది. అండ్ జింబే కూడా దిగుతూ ఉంటాడు. లోఫామింగో అనే ఒక వార్లాడ్ ఉంటాడు ఫ్రెండ్. తను ఏంటంటే క్రోకోడైల్ లూఫీ ఎందుకు కలిసి పని చేస్తున్నారబ్బా అని ఉంటుంది తనకు మనసులో. అండ్ జింబే కిందకి దిగగానే చెప్తాడు, నేను వార్లాడ్ గా రిజైన్ చేస్తున్నానని. అండ్ క్రోకోడైల్ ఏమో డైరెక్ట్ గా వైట్ బ్రీడ్ ని చంపడానికి వెళ్తాడు. బట్ ఏస్ కి వైట్ బ్రీడ్ అంటే ఇష్టం కదా, లూఫీ అది ఆలోచించి తనకి అడ్డుగా వెళ్లి ఆపుతాడు. క్రోకోడైల్ చెప్తాడు, మన ఒప్పందం బయటికి రావడం వరకే, తర్వాత నేను ఏం చేస్తాను నీకు సంబంధం లేదని. కానీ బట్ లూఫీ తనని ఆపేస్తాడు. సో ఇంకంతసేపు ఉంటే క్రోకోడైల్ ని వైట్ బ్రీడ్ ఏదైనా చేయొచ్చు కదా, తను కూడా కొంచెం పక్కకు వెళ్తాడు. అండ్ ఏస్ ఎప్పుడు వైట్ బ్రీడ్ క్రూకి తన తమ్ముడి గురించి చెప్తా ఉంటాడు. అండ్ ఫస్ట్ డివిజన్ కెప్టెన్ మార్కో తినేనా లూఫీ ఏస్ ఎప్పుడు చెప్తా ఉంటాడు అనుకుంటాడు. అండ్ వైట్ బ్రీడ్ ఆ హ్యాట్ ని చూస్తాడు అనమాట, లూఫీ మీద ఉండే హ్యాట్. ఆ హ్యాట్ నేను రెడ్ హెయిర్ దగ్గర చూసాను అనగానే, అవును షాంక్స్ నాకు ఇచ్చాడని చెప్పగానే, షాంక్స్ ముందే చెప్పు ఉంటాడు వైట్ బ్రీడ్ కి, నేను ఒకరికి హ్యాట్ ఇచ్చాను అండ్ నా చెయ్యి కూడా తన కోసమే పోగొట్టుకున్నాను. ఇంకా అది గుర్తొచ్చి, సరే ఎంతమంది ఎదురుగా ఉన్నారు కదా, అయినా కానీ నువ్వు ఏసుని కాపాడాలనుకుంటున్నావు అనగానే, ఎంతమంది ఎదురున్నా నేను కాపాడతాను, అండ్ నువ్వు కాదు కింగ్ ఆఫ్ ది పైరేట్స్ అయ్యేది, నేను కింగ్ ఆఫ్ ది పైరేట్స్ అయ్యేది అని అంటాడు. అండ్ ఇంకా మాటకి అందరూ షాక్ అవుతారు, వైట్ బ్రీడ్ ముందే అలా అన్నాడు. అండ్ వైట్ బ్రీడ్ ని వైట్ బ్రీడ్ వాళ్ళు ఎగ్జిక్యూషన్ ముందుకు జరపాలనుకుంటున్నారని నేను విన్నాను అని చెప్పగానే, ఓ ఇది సెంగోకు ప్లాన్ అనుకుంటాడు. బగ్గి అయితే ఏంటి తనతో అంత డిస్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడుతున్నాడు అంత ధైర్యంగా. వైట్ బ్రీడ్ కి ఏంటంటే సెంగోకు ప్లాన్స్ ఇలానే ఉంటాయి, అలా అనుకొని మనం ముందుకు వెళ్తే గనక అప్పుడు మనం ట్రాప్ లో పడిపోతాం అని తను అనుకుంటాడు. అండ్ సెంగోకు ఇంకో అనౌన్స్మెంట్ ఇస్తాడు, లూఫీ వాళ్ళ నాన్న మంకీ డి డ్రాగన్ అని. అండ్ ఆ మాటకి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు, ఎందుకంటే తను రెవల్యూషనరీ ఆర్మీ లీడర్ ఒక కొడుకు. అండ్ ఇంతమంది షాక్ లో కూడా క్రోకోడైల్ ఫేస్ అనేది చూపిరు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, క్రోకోడైల్ మీద ఒక థియరీ ఉంది, అందుకని ఈ విషయం చెప్తున్నాను. అండ్ స్మోకర్ కి అర్థం చేసుకుంటాడు ఇది సెన్సిబుల్ గా ఉంది, అందుకని వాళ్ళ నాన్న వచ్చి కాపాడా అప్పుడు అని అనుకుంటాడు. అండ్ అందరూ ఫైట్ చేసుకుంటూ ఉంటారు, లూఫీని కూడా మధ్యలో కొడతా ఉంటారు, మీ హాక్ తో ఫైట్ పడుతుంది. ఇవన్నీ మెయిన్ ఫైట్స్ అని మీరు ఖచ్చితంగా ఎపిసోడ్స్ చూడాలి ఫ్రెండ్స్. ఒక్క ఎపిసోడ్ కూడా బోర్ కొట్టదు, కన్ఫర్మ్ గా నేను గ్యారంటీ ఇస్తాను. అండ్ ఒక పెద్ద ఆర్క్ అనేది ఉంటుంది, వైట్ బ్రీడ్ కల్లి హెల్ప్ చేస్తూ ఉంటాడు. తను చాలా పెద్ద బాడీ, లేస్ దగ్గరికి అలా వెళ్ళబోయేటప్పుడు కింద పడేస్తాడు తనని. బట్ ఏంటంటే తను పడిపోయినప్పుడు గోడ పగిలిపోతుంది, దారిలాగా వస్తుంది. అండ్ ఆ దారిలో గుండి వెళ్ళమంటాడు వైట్ బ్రీడ్. అండ్ మార్కోకి దూరం నుంచి చూస్తూ ఉంటా వైట్ బ్రీడ్ పక్కన ఎవరో ఉన్నట్టు కనిపిస్తుంది. సడన్ గా వైట్ బ్రీడ్ కడుపులో ఒకళ్ళు గుచ్చుతారు. తన పేరు స్క్వాడ్, ప్రొనౌన్సియేషన్ మిస్టేక్ ఉండొచ్చు, మీకు స్క్రీన్ పైన పేరు కనపడుతుంది. తను ఎందుకు పొడిచాడు అనగానే తన కారణం చెప్తాడు, ఈ ఫ్యామిలీకి ఏం కాకూడదా, మేమైతే ఏదైనా అయిపోవచ్చా అని అంటాడు. తను ఏంటంటే తన క్రూగా వైట్ బ్రీడ్ కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళలో తను ఒకటి. నాకు తెలిసి నీ ప్లాన్ నువ్వు మెరైన్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నావు కదా, ఇలా తెస్తే మా పైరేట్స్ ను మొత్తం చంపేసి మిమ్మల్ని ఒక్కళ్ళని వదిలేస్తారని ఒప్పందం కుదుర్చుకున్నావు కదా అని అంటాడు. వైట్ బ్రీడ్ కూడా నీకు ఎవరు చెప్పారని అడుగుతాడు. అండ్ స్క్వాడ్ కూడా చెప్తాడు, ఆకాయను చెప్పాడని. ఆకాయను అంటే ఒక అడ్మిరల్, పడవలో అటు పక్క కొంచెం వెనక చెప్తా ఉంటాడు. తను ఏదైతే చెప్పాడో ఆకాయను అది చెప్తాడు. నేను ఏం చేయాలి అనగానే, నువ్వు ఒకవేళ వైట్ బ్రీడ్ ని గనక చంపేస్తే మిమ్మల్ని ఏం చేయు అని చెప్తాడు ఆకాయను. అండ్ అది నమ్మి వైట్ బ్రీడ్ ని పొడుస్తాడు. వైట్ బ్రీడ్ యాక్చువల్లీ కోప్పడాలి, బట్ తను కోప్పడకుండా తనని వాడేసుకొని, నువ్వు ఫూల్ అయినా కానీ నేను నిన్ను లవ్ చేస్తాను, ఏసైనా నువ్వైనా నా కొడుకులాగా. ఫాదర్ పాపాలకి కొడుకులు భరించకూడదని గట్టిగా తను పేరుని పగలగొట్టంగానే వెనక కొంచెం వేలాగా వస్తుంది, కావాలి అనుకుంటే మీరు వెళ్ళిపోండి. ఇంకా అలా అనగానే అందరూ నమ్ముతారు వైట్ బ్రీడ్ ని. ఇటు పక్క బగ్గీ అండ్ జైలర్స్ ఏంటంటే కొంచెం పక్క నుంచి వెళ్తా ఉంటారు. అండ్ మిస్టర్ 3 కూడా లోపలికి వెళ్తారు. బగ్గీ ఏంటంటే ఒక కెమెరాని దొంగలిస్తాడు అనమాట. లైవ్ మొత్తం సబోడి అనే ఒక ప్లేస్ ఉంటుంది, అంటే ఆప్షన్ జరిగింది కదా, అదే ఆ ప్లేస్. అక్కడ లైవ్ జరుగుతూ ఉంటుంది. న్యూ జనరేషన్ నుంచి ఎవరైతే వస్తారో పైరేట్స్, అక్కడ కిడ్ అనే పైరెట్ ఉంటాడు, లా అనే పైరెట్ ఉంటాడు, వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. అండ్ ఇంకా అలా పొడి చేతలకి ఏంటంటే తిను కూడా ఆపేయమంటాడు సెంగోకు, కెమెరాస్ ను మొత్తం ఆపేయండి అని. క్రోకోడైల్ కూడా ఇంత చిన్న దెబ్బకే తను
తను పడిపోతాడు అనుకోలేదు అనుకుంటాడు. అండ్ మీ హాక్ లూఫీని కొడతా ఉంటే మిస్టర్ 1 వచ్చి కాపాడతాడు. నువ్వు ఎందుకు వచ్చావని అడిగితే క్రోకోడైల్ ఆర్డర్ పైన నేను వచ్చానని చెప్తాడు. అండ్ మిస్టర్ 1 ని ఈజీగా డిఫీట్ చేస్తాడు. అండ్ క్రోకోడైల్ వచ్చి కాపాడతాడు. అండ్ క్రోకోడైల్ కి మీ హాకీ పడుతుంది. దో ఫ్లామింగో వస్తాడు క్రోకోడైల్ తో మన ఇద్దరం టీమ్ అప్ చేద్దామా అని కానీ చేయను అని అంటాడు. అండ్ ఇవాన్కో ఏమో కూమాని అడుగుతా ఉంటుంది, అసలు నువ్వు ఎందుకు వారలాడావు, నేను ఎవరో గుర్తున్నానా అని అడగగా తనంతే సైలెంట్ గా నుంచుంటూ ఉంటాడు అనమాట. ఏం సమాధానం ఏం చెప్పాడు. లూఫీ కూడా వచ్చి నీకు తెలుసా అనగా ఇవాన్కో చెప్తుంది రెవల్యూషన్ ఆర్మీస్ లో పనిచేశాడని. అండ్ దో ఫ్లామింగో పక్క నుంచి చెప్తాడు నువ్వు అనుకున్న కూమా ఎప్పుడో చనిపోయాడని. అండ్ ఇవాన్కో ఏమో నమ్మదు, నా ఎదురే ఉన్నాడు కదా అనగానే తను ఒక రోబోట్ పెసిఫిస్తా, రీజన్ ఏంటో తెలియదు కానీ తను గవర్నమెంట్ తో డీల్ చేసుకున్నాడు, తను పెసిఫిస్తాగా మారాడని చెప్తాడు. అండ్ ఎగ్జిక్యూషన్ టైం అయిపోతుంది. కరెక్ట్ గా ఏస్ కోసే తలకి అంటే మెడ కోస్తారు కదా, అక్కడ కోసే తలకి అంతా అయిపోయింది అనుకుంటారు మిగతా వాళ్ళందరూ. సడన్ గా ఒక శాండ్ వచ్చి వాళ్ళని కొట్టేస్తుంది అనమాట వెనక్కి. అండ్ ఎవరా అని చూస్తే క్రోకోడైల్ అలా చేసిన తర్వాత నేను వైట్ బ్రీడ్ కి ఎదురైనా కానీ అస్సలు గవర్నమెంట్ ని గెలవనీను అని చెప్తాడు. అండ్ ఇటు పక్క ఏమో లూఫీ కింద పడిపోతాడు. ఇంకో హార్మోన్స్ స్ట్రోక్ ఇమ్మంటాడు. ఇటానికి ఏముంది ఇవాన్కో ఇస్తుంది, బట్ తన లైఫ్ అనేది తగ్గిపోతా ఉంటుంది. సో ఇంకో స్ట్రోక్ ఇస్తుంది. అండ్ ఇటు పక్క జింబే కూడా ఫైట్ చేస్తూ ఉంటాడు. పెద్ద వాళ్ళందరూ పెద్ద వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్. అండ్ ఈవెన్ అడ్మిరల్స్ కూడా. బట్ ఏస్ ఎగ్జిక్యూషన్ ఆగిపోయింది కాబట్టి సరే అదే జరిగి ఉంటే ఏమయ్యేది అని ఎదురు చూస్తూ ఉంటాడు సెంగోకు. అక్కడ వైట్ బ్రీడ్ నుంచి ఒక అటాక్ రాబోతుందని గమనిస్తాడు. అండ్ తను కొట్టంగానే ఎర్త్ క్వేక్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఆ నేలలు ఊగుతూ ఉంటాయి. కోటు మీదకి ఏస్ ఒక బల్ల ఉంటుంది. ఆ బల్ల ముందు దానికి ఒక కర్ర వేసుకొని లూఫీ వస్తాడనమాట. అక్కడికి 3 అడ్మిరల్స్ ఎదురుగా. అండ్ ఆ ఊకిజీ కొట్టపోయినా గానీ అక్కడికి మార్కో వచ్చి కాపాడతాడు లూఫీని. అండ్ మిస్టర్ 3 లోపలికి వెళ్తాడని చెప్పాను కదా, సో ఇంకో ఎగ్జిక్యూషనర్స్ ని తేవాలి. ఉన్న ఎగ్జిక్యూషనర్స్ ని వెనక్కి కొట్టేస్తాడు. ఒకళ్ళు చనిపోతారు కూడా క్రోకోడైల్ చేసిన దానికి. మిస్టర్ 3 లోపల ఉంటాడు కాబట్టి తనని చూసుకోరు, తనని రమ్మంటాడు. అండ్ మిస్టర్ 3 కూడా ఆ వేషం వేసుకొని వెళ్ళిపోతాడు. చాలా మధ్యలో ఫైట్స్ జరుగుతూ ఉంటే ఏసు కూడా వద్దు అని చెప్తాడు లూఫీని వెనక్కి వెళ్ళు. బట్ లూఫీ మాత్రం నువ్వు ఒప్పుకోపోయినా సరే నువ్వు నా అన్నవి, నేను నిన్ను కాపాడుతాను అని గట్టిగా అరిసేదలికి తను కూడా ఒప్పుకుంటాడు. నేను బతకాలి అని అనుకుంటున్నాను. అప్పటిదాకా తను చనిపోయినా ఏం కాదులే, ఇంతమంది నా కోసం వస్తున్నారు, ఎమ్మటిని అయిపోతే బాగుంది అనుకుంటాడు. బట్ అప్పుడు బతకాలి అని అనుకుంటాడు. అండ్ పక్కనే ఉన్న గార్ప్ కూడా సాఫ్ట్ గా అయిపోతాడు. అండ్ మిస్టర్ 3 వస్తాడు. అండ్ ఎగ్జిక్యూషన్ కరెక్ట్ గా చేయమనే తలకి ఇంకా లూఫీ కోపం వస్తుంది. సడన్ గా ఒక అరుపు అరవంగానే హాకీ తన చుట్టూ ఉన్న మెరైన్స్ అందరూ తట్టుకోలేని వాళ్ళు మొత్తం కింద పడిపోతారు. అండ్ అందరూ చూసి షాక్ అవుతారు. వైట్ బ్రీడ్ అయితే చిన్న అబ్బాయికి ఇలాంటి పవర్ కూడా ఉందా అని తనని ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ప్రొటెక్ట్ చేయమని మిగతా క్రూ మెంబర్స్ కి ఆర్డర్ వేస్తాడు. మిస్టర్ 3 కూడా హాకీ యూజ్ చేస్తాడు కదా, తను కూడా మైకంలో కింద పడిపోతాడు. అండ్ కొద్దిసేపటి తర్వాత ఎగ్జిక్యూషన్ జరిగింది. అండ్ లూఫీని కాపాడుతూ ఉంటారు. అడ్మిరల్స్ అందరూ మిగతా వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటారు. ఇంకా అక్కడ లేస్ కాడ ఎవ్వరు ఉండరు అనమాట. కత్తర్తో కట్ చేసే అమ్మాయి పేరు ఇనాజుమా. అండ్ తను స్టెప్స్ వేస్తుంది అనమాట ఇంకా లూఫీకి. అండ్ లూఫీ ఇంకా థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతాడు. అండ్ ఈ మధ్యలో ఒక సీన్ చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్. స్మోకర్ లూఫీ గొడవ పడతా ఉంటారు ఈ వార్ లోనే. అండ్ స్మోకర్ గొడవ పడతా ఉంటే హాంకాక్ వచ్చి కాపాడుతుంది. అండ్ హాంకాక్ కీ ఇస్తుంది, ఏసుని కాపాడే కీ. స్మోకర్ కి కీ ఇచ్చిందని తెలియదు కానీ బట్ ఎందుకు కాపాడుతున్నావు అనగానే నా ఇష్టం, నేను లూఫీని లవ్ చేస్తున్నానని చెప్తాను. లూఫీ ఆ కీని తీసుకొని పైకి వెళ్తా ఉంటాడు. బట్ ఎదురుగా గార్ప్ ఉంటాడు. నేను పైరెట్ ని కాదు మెరైన్ ని, మనవడవైనా ఖచ్చితంగా నేను ఎదురుగా ఉంటాను అనగానే నువ్వు ఏసుని కాపాడాలంటే నన్ను దాటుకొని వెళ్ళాలని అంటాడు. ఇంకా లూఫీ కూడా ఒక్క గుద్దడానికి వెళ్తాడు ఇంకా ఏదైనా సరే అని. అండ్ గుద్దుతాడు కూడా. బట్ గార్ప్ కరెక్ట్ గా ఉంటే అసలు ఓడించలేడు. బట్ గార్ప్ సాఫ్ట్ గా అయిపోతాడు లాస్ట్ టైంకి. తనని పక్కకు జరిపేస్తాడు అండ్ పైకి వెళ్ళిపోతాడు. ఇక సెంగో కోపం వస్తుంది. తన డెవిల్ ఫ్రూట్ పేరు ఏంటంటే తన గోల్డెన్ బుద్ధాగా చాలా లావుగా మారతాడు. మిస్టర్ 3 ఉన్నాడని తెలుసు. అండ్ తనని ఏస్ ని కాపాడమంటాడు. అండ్ అంత లావుగా మారే తల్లికి ఒక వ్యాక్స్ షీల్డ్ వేస్తాడు. అండ్ తన దగ్గర ఉన్న కీ కిజారు తన లైట్నింగ్ తో ఇరక్కొట్టేస్తాడు. అండ్ సెంగోకు గుద్దే లోపే లూఫీ లావుగా మారతాడు. అండ్ ఆ గుద్దుకి ఆ పోడియం అనేది ఇరిగిపోతుంది. కరెక్ట్ గా ఆ సమయంలోనే తన వ్యాక్స్ తో మిస్టర్ 3 ఒక కీ చేసి స్టోన్ లాక్ తీస్తాడు. ఇంకా అంతే కథం. ఫైనల్లీ ఏస్ కి రిమూవ్ అయింది. ఇంకా ఫైర్ తో ఎడుగులాట ఆడతాడు. ఇంకా ఫైనల్ ఆర్డర్ వేస్తాడు వైట్ బ్రీడ్, అందరూ షిప్ లెక్కండి వెనక్కి వెళ్ళండి. అండ్ అందరూ వెనక్కి వెళ్తా ఉంటారు. అకాయను వచ్చి ఏస్ ని రెచ్చగొడతాడు. ఏంటి పిరికి పందలాగా వెనక్కి వెళ్ళిపోతున్నావు, నువ్వు వాడి కొడుక వైట్ బ్రీడ్ కొడుక అని అంటా ఉండే తలకి రెచ్చగొడతా ఉంటాడు అనమాట. అలా అనే తలకి వెనక్కి తిరుగుతాడు. వైట్ బ్రీడ్ వెనక్కి రమ్మని చెప్పినా గానీ వెనక్కి తిరుగుతాడు. అండ్ వెనక్కి తిరిగి ఫైట్ చేయడానికి వెళ్తాడు. అండ్ ఫైట్ కూడా చేస్తా ఉంటాడు. బట్ పక్కనే లూఫీ ఉంటాడు. ఆ లూఫీని కొట్టడానికి వెళ్ళబోతున్నప్పుడు వచ్చి అడ్డుకుంటాడు. ఏస్ మధ్యలోకి తన మ్యాగ్మా చెయ్యి వెళ్తుంది. అండ్ అంతే ఏస్ చనిపోతాడు. అండ్ వీవ్ రికార్డ్ పూర్తిగా మాయమైపోతుంది. ఆ దెబ్బకి లూఫీ గట్టిగా అరుస్తాడు. తన మైండ్ కూడా పనిచేయదు. అక్కడ నుంచి కదలడనమాట. లూఫీకి ఇంటూ మార్క్ కనబడుతుంది కదా, అది అకాయిను వల్లే. ఇక జింబే వచ్చి వెనక్కి తీసుకువెళ్తాడు. ఇంకా
ఇంకా వైట్ బ్రీడ్ కి ఎక్కడ లేని కోపం వస్తుంది. తను ఎదురుగా నుంచొని మిగతా అందరూ వెళ్ళిపోండి, నేను ఇక్కడ చూసుకుంటాను, అందరూ వెళ్ళిపోండి అని ఆర్డర్ వేయగానే అందరూ వెనక్కి జరుగుతూ ఉంటారు. ఇంకా అకాయినుని పిచ్చ కొట్టుడు కొడతాడు. ఎలా కొడతాడంటే అసలు తను తట్టుకోలేడు అనమాట. తను కిందకి వెళ్ళిపోతాడు ఆ టైంలో, అంటే భూమి కిందకి, అండ్ పైకి కూడా రాడు ఆ దెబ్బకి. అండ్ ఆ టైంలోనే బ్లాక్ బ్రీడ్ క్రిమినల్స్ తో వస్తాడు అండ్ బ్లాక్ బ్రీడ్ వైట్ బ్రీడ్ కి పడుతుంది. సో వైట్ బ్రీడ్ బ్లాక్ బ్రీడ్ ని దాదాపు చంపేస్తాడు. బట్ ఇంజురీ అయి ఉంటాడు కదా, కరెక్ట్ టైంకి బుల్లెట్లు దిగుతూ ఉంటాయి అండ్ వైట్ బ్రీడ్ సడన్ గా ఆగిపోతాడు అండ్ చనిపోతాడు. మీరు విన్నది కరెక్టే. ఇంకో కొంచెం ఒక్క మాట ఏం మాట్లాడతాడు తను, నువ్వు కాదు అయ్యేది అని, అంటే కింగ్ ఆఫ్ ది పైరేట్. అండ్ చనిపోగానే బ్లాక్ బ్రీడ్ తన పైన కోట్ వేసేస్తాడు అండ్ కోట్ వేసి లోపలికి వెళ్ళి కొద్ది నిమిషాలకు బయటకు వచ్చి బ్లాక్ బ్రీడ్ పవర్ డార్క్నెస్ అండ్ ఇంకో చేతిలో వైట్ బ్రీడ్ తన డెవిల్ ఫ్రూట్ పవర్ ఉంటుంది. అందరూ షాక్ లో ఉంటారు వైట్ బ్రీడ్ పవర్ ఎలా వచ్చింది అనేది. ఇంకా డెవిల్ ఫ్రూట్ కంటే ఇంకోటి తింటే చనిపోతారు లెక్క ప్రకారం. బట్ ఈ మిస్టరీ అనేది ఇంకా రివీల్ కాలేదు తనకి ఎలా రెండో ఫ్రూట్ వచ్చిందని. అండ్ లూఫీ ఇంకా చనిపోయే స్టేజ్ లో ఉంటాడు అనమాట తన దెబ్బలకి. అండ్ అక్కడికే కరెక్ట్ గా లా వస్తాడు తన సబ్మెరైన్ లో, నేను డాక్టర్ ని నా దగ్గరికి తీసుకురండి అండ్ జింబే నీళ్ళలో వెళ్తా ఉంటాడు కాబట్టి లూఫీని తీసుకెళ్తా ఉంటాడు. బట్ అకాయిను ఊరుకుంటాడా, పైకి వస్తాడు. అప్పుడు వైట్ బ్రీడ్ చనిపోతాడు కదా, కరెక్ట్ గా అప్పుడు పైకి వస్తాడు. ఇంకా తనని కూడా చంపేద్దామని వెళ్తా ఉంటాడు లూఫీని. అండ్ మధ్యలో కోబీ వచ్చి సడన్ గా ఆపేయమంటాడు అండ్ కోపం వస్తుంది, ఏమంటున్నావు అని, ఇంత జరగడం అవసరమా, ఆపే అని అంటాడు. అండ్ కోబీని కొట్టబోతాడు, ఇటుపక్క లూఫీని పడవలోకి ఇచ్చేస్తాడు. అండ్ కరెక్ట్ గా కోబీని కొట్టబోయే లోపు అక్కడ ఒక స్వాడ్ వచ్చి పడుతుంది. ఏంటి అని చూస్తే షాంక్స్. అక్కడ ఉన్న వాళ్ళందరికీ మైండ్ పోతుంది, తను ప్రీవియస్ రోజే కదా న్యూ వరల్డ్ లో ఖైదోతో ఫైట్ చేస్తున్నాడు అన్నాడు, ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చాడని షాక్ అవుతాడు. కోబీని పొగుడుతాడు, కొన్ని సెకండ్లు ఫ్యూచర్ ని నువ్వు కాపాడావని. అండ్ ఇక్కడ ఇదంతా జరిగింది కాబట్టి దీనికి సొల్యూషన్ ఏంటంటే మీరు అపాలజీ చెప్పి బాధ్యత తీసుకోవాలి అని అంటాడు. ఇంకా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అనే లోపే సెంగోకు నేను తీసుకుంటాను బాధ్యత అని చెప్తాడు. అండ్ బ్లాక్ బ్రీడ్ ఉంటాడు కదా, షాంక్స్ వెంటనే బ్లాక్ బ్రీడ్ కలిగి తిరిగి మీకు ఫైట్ కావాలంటే నేను మా టీం ఖచ్చితంగా చేస్తుంది అని అంటాడు. బ్లాక్ బ్రీడ్ కి పవర్ వచ్చింది, తనకు కావాల్సిన పవర్ వచ్చింది. ఆ టైంలో షాంక్స్ తో పోటీ పడడం అంటే దాదాపు కష్టం. సో అందుకని నాకు వచ్చిన పవర్ కాదు, నేను వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోతాడు. మొత్తం క్లియర్ అయిపోతుంది. అంత్యక్రియలు కూడా చేస్తాడు షాంక్స్ వైట్ బ్రీడ్ కి అండ్ కేస్ కి. మార్కో షాంక్స్ కి థ్యాంక్స్ చెప్తాడు, నీ వల్లే అంతా క్లియర్ అయింది అని. అండ్ మెరైన్ ఫోర్ట్ అంతా క్లియర్ అయిపోతుంది. అండ్ కొన్ని రోజులకి బాధ్యత తీసుకుంటాడు కదా, సెంగోకు రిటైర్డ్ ఇచ్చేస్తాడు. అండ్ ఇది ఫ్రెండ్స్ మెరైన్ ఫోర్ట్ ఆర్క్. అండ్ దీని తర్వాత లూఫీ ట్రైన్ అప్ అవుతాడు అండ్ క్రూ ట్రైన్ అప్ అవుతుంది. టైం స్కిప్ పడుతుంది 2 సంవత్సరాలు. అండ్ తర్వాత ట్రైనింగ్ వేస్తారు. ఇంకా మళ్ళీ క్రూ యాడ్ అవుతుంది కాబట్టి నార్మల్ జర్నీ ఎలా అయితే లాఫ్టైల్ కి చేయాలనుకుంటారో వాళ్ళు మధ్యలో వెళ్తా ఉంటారు. మధ్యలో ఒక రోడ్డు పొనిగిలిఫ్ అనేది వాళ్ళకి తగులుతుంది. అండ్ కొన్ని ఆర్క్స్ అయితే జరుగుతాయి, ఫిషర్మెన్ ఐలాండ్ ఆర్క్ అండ్ డ్రెస్ రోసా ఆర్క్, జవ్ ఆర్క్, హోల్ కేక్ ఐలాండ్ ఆర్క్, ఇవన్నీ వాన్ ఆర్క్ కి దారి తీసే ఆర్క్స్. అండ్ ఇక్కడ నుంచి మీరు చూడాలి ఫ్రెండ్స్, ఈ 3 పార్ట్స్ మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించినాయి అనుకుంటున్నాను. 3 పార్ట్స్ ది ఎండ్. ఖచ్చితంగా చూసి ఎంజాయ్ చేయండి. వన్ పీస్ చిన్నగానే చూడండి, 100+ ఎపిసోడ్స్ ఉన్నాయని అస్సలు ఆ థాటే రాని కాకండి, చిన్నగా చూడండి. అండ్ యానిమేషన్ బాగాలేదంటే అది ఇంకా మీ చాయిస్ ఫ్రెండ్స్, మీకు యానిమేషన్ నచ్చకపోతే ఇంకేం చేయలేం. బట్ లాగ్ లెంతీ అని అంటూ ఉంటారు, అది మీకు మాక్సిమం ఫైట్స్ దగ్గర అనిపిస్తుంది. బట్ స్టోరీ దగ్గర అలాంటిది ఏముండదు. అది మీకు ఈ 3 పార్ట్స్ వింటే అర్థమై ఉంటుంది. మెరైన్ ఫోర్ట్ ఆర్క్, ఇంపెల్ డౌన్ ఆర్క్ అనేది చాలా బాగుంటుంది. వన్ పీస్ లో నవ్వినంతగా ఏ యానిమీలో నవ్వరు. అండ్ అందులో కూడా ఇంపెల్ డౌన్ అండ్ మెరైన్ ఫిట్ లో నవ్వినంతగా ఎక్కువ నవ్వి ఉండరు. అండ్ దాట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఇంకా ఇదే ఎండ్, ది పార్ట్ 3 ఎండ్.